హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చికెన్ అండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. నేను ఫ్రైడ్ రైస్ లుక్ అండి దీన్ని ఫ్రై చేసుకుందాం. మనము వేసుకున్నామండి. ఇందులో చికెన్ ఫ్రై చేసుకుందాము. వేసుకున్నామండి, కలుపుకోవాలండి. ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, అది బాగా కరకలాడి టేస్ట్ అంత బాగుందండి. అందుకే తక్కువ ఆయిల్ వేసుకోవాలి. నేను ఒకసారి మిస్టేక్ చేశాను, మీరు కూడా చేయకండి. ఓకే, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇందులోను. ఇంకా ఫ్రై అవ్వాలండి ఇది చికెన్. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పసుపు, కారం, స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, మసాలా కలుపుకుందాం. అన్నీ వేసుకున్నాక ఇంకా ఫ్రై అవ్వాలండి ఇది చికెన్. ఇంకా కసూరి మేతి ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా ఫ్రై అవ్వాలి చికెన్. పైకి వచ్చిందండి, ఇంకా చికెన్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో మనం ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం. కడాయి పెట్టుకున్నాం, ఇందులో ఆయిల్ వేసుకుందామండి. రెట్లు నూనె వేసుకుందామండి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టము. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను నేను. అయితేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త వేగనిద్దామండి. ఇవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తాము. క్యారెట్ ముక్కలండి ఇవి వేసుకుందాము. వేగినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. ముక్కలు కలుపుకోవాలండి. పప్పు పేస్టు పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు, స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వెనిగర్. ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. మొత్తం కాస్త మసాలా ఇట్లకి పట్టేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. రైస్ ఉడకబెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇందులో కొంత ఆయిల్ వేసుకుని చల్లారి ఇవ్వాలి రైస్ మొత్తం. ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకున్నాము, కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకోవాలండి అంటే ఒక స్పూన్ అని చెప్పాను కదండి, నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను. మామూలుగా అంటాను కదండి, ఒక స్పూన్ అని అది గమ్మున వచ్చేసింది. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, చూసుకుని వేసుకోండి మీరు. నాకైతే సరిపోయింది. మేతి కాస్త సన్నగా తరుముకున్న కొత్తిమీర, కలుపుకుందామండి. చెప్తారు మా పిల్లలు, తినండి. సూపర్ సూపర్. ఫ్రైడ్ రైస్ మీరు కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మంచిగా. థ్యాంక్ యూ సో మచ్.